హైదరాబాద్ చాదర్ఘాట్ అక్బర్ బాగ్లోని కిష్వా గోల్డ్ షాపులో దోపిడీపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. బంగారం షాపులో చొరబడి నిర్వాహకుడిపై కత్తితో దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. ముందే రెక్కీ నిర్వహించి దోపిడీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. గోల్డ్ షాపులో దోపిడీ ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. నగరం నడిబొడ్డున మిట్ట మధ్యాహ్నం దొంగలు హల్చల్ చేశారు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్బర్ బాగ్లో ఉన్నటువంటి కీష్వా జ్యువెలరీ షాప్లో మిట్ట మధ్యాహ్నం దొంగలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నగలను అపహరించుకొని వెళ్ళిపోవడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ కీష్వా జ్యువెలరీ షాప్లో సజావుర్ రెహమాన్ అని చెప్పి అతను ఇక్కడ యజమాని కుమారుడుగా ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి వెండి గొలుసు కావాలంటూ లోపలికి రావడము, ఆ తర్వాత నెంబర్ ప్లేట్ లేనటువంటి ద్విచక్ర వాహనం మీద వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్ళి మాస్కులు వేసుకొని కత్తితో ఆ సజావుర్ రెహమాన్ని బెదిరించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఒక అనుమానం కూడా పోలీసులకి వ్యక్తమవుతుంది. ఎవరైతే ఫస్ట్ గొలుసు కొనడానికి వచ్చినటువంటి వ్యక్తి వీళ్ళ మీద దాడి చేయకుండా తర్వాత సింపుల్గా అతను వెళ్ళిపోవడము, మల్క్పేట్ డిమార్ట్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మరొక ప్రదేశానికి ఆటోలో వెళ్ళినట్టుగా పోలీసులు అయితే సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అయితే వచ్చినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులకి ఈ వినియోగదారుడు ఎవరైతే వెండి గొలుసును కొనేందుకు వచ్చాడో అతనితో సంబంధాలు ఉన్నట్లుగా కూడా ఒకవైపు అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. నిందితుల కోసం మాత్రం గాలిస్తూ ఉన్నారు. ప్రధానంగా వచ్చినటువంటి వారంతా కూడా పాత బస్తీ వైపు నుంచి కమాటిపుర, డబీర్పురా నుంచి ఈ యొక్క ప్రదేశానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి షాప్ మీద ఖచ్చితంగా రెక్కీనే నిర్వహించి ఉంటారనేది ఒకవైపు పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా నిందితుల కోసం మాత్రం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విజువలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి, టీవీ9 హైదరాబాద్.